ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయం 9వ వచనం మరియు 6వ వచనం కూడా చూద్దాం. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, అధైర్యంగా ఉన్నా, భయపడుతున్నా, దిగులు పడుతున్నా, చింతపడుతున్నా, నిరుత్సాహం కావచ్చు, అన్ని విషయాల్లో దేవుడు మనకు తోడై ఉన్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మనం నడిచే మార్గం అంతటిలో దేవుడు తోడై ఉంటానని వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం యెహోషువ గారికి ఎట్టి పరిస్థితుల్లో దేవుడు దయచేశారంటే, మోషే గారు చనిపోయారు. మోషే గారు గొప్ప నాయకుడు, గొప్ప సేవకుడు. అంత గొప్ప సేవకుడు, ఇశ్రాయేలు జనాంగం మొత్తాన్ని నడిపించిన సేవకుడు చనిపోతే అందరికీ ఎంత భయంగా ఉంటుంది? ఎంత దిగులుగా ఉంటారు? ఎంతగా వాళ్ళు బాధపడి ఉంటారు? ఎంతగా భయపడిపోయి ఉండుంటారు? అయితే అలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరినీ ఎలా నడిపించాలి? అంటే ఎన్నో సార్లు వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు మోషే గారి మీద ఎదురు తిరిగారు. దేవుని మీద కూడా ఎదురు తిరిగిన సందర్భాలున్నాయి. అలాంటి పరిస్థితుల్లో గొప్ప దైవజనుడు, గొప్ప దైవ సేవకుడు, గురువుగారు చనిపోయారు. అలాంటి పరిస్థితుల్లో యెహోషువ గారు అధైర్యపడ్డారు, దిగులు పడ్డారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు గొప్ప వాగ్దానం దయచేశారు. ఏమనంటే, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడబాకు, జడియకు. నువ్వు నడిచే మార్గం అంతట్లో నేను నీకు తోడై ఉంటానని దేవుడు వాగ్దానం చేశారు. ఎలా తోడై ఉంటాను అన్నారంటే ప్రభువారు, నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను. అంటే విడవను అని చెప్తున్నారు, ఎడబాయను అని చెప్తున్నారు. ఎన్నో సార్లు ఎడబాయటం చూసాం. అంటే విడిచిపోవడం విడిచిపెట్టడం వేరు, ఎడబాయడం వేరు. కొంతమంది మన స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, కొంతమంది మనల్ని విడిచిపెడతారు. కానీ వారు మన కొరకు కొన్ని జాగ్రత్తలు తీసుకునే ఉంటారు. కొంత సేఫ్టీ ప్రికాషన్స్ మన పట్ల కలిగి ఉంటారు. విడుస్తారు గానీ వారు ఎడబాయరు. తల్లిదండ్రులు బిడ్డలను విడిచిపెడతారు. కానీ బిడ్డలకు శ్రేయస్సు కోరి వారి యొక్క ప్రణాళిక, వారి యొక్క భవిష్యత్తు మంచిగా ఉండాలని కొన్ని ఆలోచనలు తీసుకొని, కొన్ని నిర్ణయాలు తీసుకొని, ఆ నిర్ణయాల చొప్పున వాళ్ళని కనిపెట్టుకొని ఉంటారు. అది విడవడం మాత్రమే. ఎడబాయడం అంటే విడిచిపెడతారు. కానీ ఇంక వాళ్ళ గురించి పట్టించుకోరు. వాళ్ళు గుర్తుకు గూడా రారు. అది ఎడబాయడం అంటే. కాబట్టి దేవుడు విడవను, ఎడబాయనని ఈరోజు ప్రతి విశ్వాసికి, దేవుడిని నమ్ముకున్న ప్రతి ప్రజలకు దేవుడు వాగ్దానం చేశాడు. విడవను, ఎడబాయను అని. ఇంత గొప్ప దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు, మన పరలోకపు తండ్రి మనతో ఉన్నాడు కాబట్టి, మనము దిగులు పడకూడదు, జడియకూడదు, చింతపడకూడదు, అధైర్యపడకూడదు. నువ్వు నడుచు మార్గం అంతట్లో నేను నీకు తోడై ఉంటా అన్నాడు. మనం నడిచే మార్గము దేవునికి అప్పగించుకుంటే, మనం నడిచే ప్రతి మార్గంలో దేవుణ్ణి ఘనపరచగలిగితే, దేవుణ్ణి మహిమపరచగలిగితే, దేవుని నామాన్ని స్మరించుకోగలిగితే, ప్రభువారు మన మార్గం అంతటిలో మనకు తోడుగా ఉంటారు. కాబట్టి ఈరోజు ప్రతి విశ్వాసికి వచ్చే పెద్ద సమస్య ఏంటంటే భయము. అది ఏ భయము అంటే మరణ భయము. కొంతమందికి చాలా భయాలుంటాయి. భయం అన్నిట్లో కల్లా పెద్ద భయం ఏంటంటే మరణ భయం. కాబట్టి జీవ మరణములు దేవుని వశంలో ఉన్నాయి కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. దేవుడు ఆజ్ఞ ఇవ్వందే ఏది జరగదు. దేవుని చిత్త ప్రకారమే అన్నీ జరుగుతాయి. జీవ మరణములు యెహోవా వశంలో ఉన్నాయి కాబట్టి మనం మరణం గురించి గాని, మనం జీవం గురించి గాని భయపడాల్సిన పని లేదు. ఎందుకు అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు ఏ పరిస్థితుల్లో ఉంటే ఏమైంది? మనకు తండ్రి, మనకు సహాయకుడు, దేవుడు సహాయం చేసే దేవుడు, మనకు తోడుగా అన్నాడు దేవుడు కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. అదీ కాక యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఏమని వాగ్దానం చేశారంటే నూతన నిబంధనలో, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వాగ్దానం చేశారు. అంటే యుగ సమాప్తి అయ్యే వరకు, అంటే మనము ఈ యుగమంతా సమాప్తి అయిపోయే వరకు దేవుని రాకడొచ్చి పరలోకములో చేరే వరకు, చేరిన తర్వాత నిత్య జీవంలో కూడా దేవుడు మనకి తోడై ఉన్నాడు అని దేవుడు వాగ్దానం చేశారు కాబట్టి, ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని విడవడు, ఎడబాయడు కాబట్టి, దేవుడు నిత్యము సదాకాలం మనతో కూడా ఉంటారు కాబట్టి, ధైర్యం కలిగి జీవించినట్లుగా ఇట్టి కృప దేవుడు మనకు, మన కుటుంబాలకు దేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభు నామములో అందరికి శుభము, జయము కలుగును గాక. సమస్త ఘనత, మహిమ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో తండ్రికే చెందును గాక. ఆమేన్.